మమ్మల్ని సర్వసత్యంలో నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కావాలి అని తండ్రిని వేడుకుని భూమి మీద పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తే, మనకు అనుగ్రహిస్తే బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచే కార్యక్రమాలు ఈరోజు పరిశుద్ధులుగా మారామని చెప్పుకుంటున్న ఎంతో మంది చేస్తున్నారండి. ఏమిష్టం లేదు పరిశుద్ధాత్మ దేవుడికి? అల్లరిష్టం లేదు. ఓహో, అల్లరిష్టం లేదా నీకు అని అపవాది ఏం చేసిందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవునికి ఏ అల్లరైతే ఇష్టం లేదో ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడి చేత ఆ అల్లరే చేయిస్తుంది. చక్కగా వైట్ డ్రెస్ వేసుకుని డ్యాన్సులు వేస్తున్నారండి క్రైస్తవులు. దేవునికి హేయమైన కార్యాలన్నీ కూడా చేస్తున్నారు. సినిమా పాటలకి రీమేక్ చేసి యేసుక్రీస్తు పేరుతో ఆ పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తున్నారండి. ఈరోజు ఎంత దారుణంగా మారిపోయారండి క్రైస్తవులు, ఒక్కసారి ఆలోచించండి.